మరొకసారి దాసుని చంపబోతూ శివన్నారాయణకి అడ్డంగా దొరికిపోయిన జ్యోత్స్న. ఇది ఎలా జరగబోతుంది అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేసి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జ్యోత్స్న ఆలోచిస్తూ ఉంటుంది. ఆల్రెడీ నేను కాశీని నా వైపు మళ్లించుకునే ప్రయత్నం చేశాను. నా వైపు మళ్ళినట్టే ఉన్నాడు, కానీ ఎందుకో నాకు కొంచెం డౌట్గా ఉంది. ఇప్పుడు ఆ అకౌంట్ డీటెయిల్స్ బయటికి రాకుండా ఉండాలి అంటే నేను కాశీని మంచిగా చేసుకోవాలి. మంచిగా చేసుకొని ఎక్కడైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ని నేను మోసం చేయాలి. లేదంటే నేను పెద్ద ప్రమాదంలో పడిపోతాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇది ఒక టెన్షన్. అయితే ఆ దీపకి తనే వారసురాలని ఎక్కడ తెలిసిపోయిందో నాకు అర్థం కావటం లేదు. బావ బిహేవియర్ చూసినా, అలాగే దీప ప్రవర్తన చూసినా సరే అంతా తెలిసినట్టుగానే వాళ్ళు చేస్తున్నారు. దాసు ఏమైనా చెప్పేశాడా? అసలు ఈ దాసు అడ్డు తొలగించుకుంటే ఈ వారసురాలనే పోస్ట్కి నేను ఎప్పటికీ కూడా పర్మనెంట్గా ఉండిపోతాను. ఆ దాసు కనుక అలాగే ఉండిపోతే ఎప్పుడు నిజం బయటపడుతుందో అనే టెన్షన్తోనే నేను చచ్చిపోయేలాగా ఉన్నాను. కాబట్టి ఇప్పటికైనా సరే నేను మేలుకొని దాసును ఆల్రెడీ చంపబోతుంటే బ్రతికేశాడు కాబట్టి ఇంకొకసారి నేను ప్రయత్నం చేసి దాసునైతే చంపేయాలి. దాసు చచ్చిపోతే దాసుతోనే ఆ నిజం కూడా చచ్చిపోతుంది అని చెప్పేసి ఇంకొకసారి నేను ప్రయత్నం చేయాలి అని చెప్పేసి జ్యోత్స్న అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంకా వెంటనే ఆలోచించకుండా బయలుదేరుతుంది. తన తన కారు డిక్కీలో ఒక రాడ్ పెట్టుకొని బయలుదేరి వెళుతూ ఉండగా దారిలో అయితే దాసు కనబడతాడు. దాసు కనబడితే అబ్బా, వెతకపోయిన పాము చేతికి తగిలినట్టే ఉంది. ఎక్కడుంటాడా వెతకాలేమో అని చెప్పేసి వెళ్తున్నా నాకు దాసునే ఎదురొచ్చాడు. ఏం చేస్తాం, వాడి కర్మలా రాసుంది, తన చావుకి తానే ఎదురొచ్చాడు అని చెప్పేసి అనుకుంటూ కారు అయితే దాసు ఎదురుగా ఆపుతుంది. జ్యోత్స్న కారు చూసి, ఏంటమ్మా ఇంత ఎండలో బయలుదేరావు, ఎక్కడికి అని చెప్పేసి దాసు ప్రేమగా అడుగుతూ ఉంటాడు. నాన్న, నీ దగ్గరికే బయలుదేరాను, నిన్ను నాకు చూడాలనిపించింది అందుకే అని చెప్పేసి చెప్పడంతో, ఏంటమ్మా ఇంత యాక్షన్ చేస్తున్నావు, నీ తండ్రి అంటే నీకు అసలు ప్రేమే లేదు, నన్ను చంపబోయిన నీకు నేనంటే ప్రేమ కొత్తగా కలుగుతుందేంటి, నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి దాసు అంటూ ఉంటాడు. చచ్చిపోయే ముందైనా వీడికి కొంచెం ప్రేమ పంచుదాం అనుకున్నాను, కన్న తండ్రి కదా, కొంచెం ప్రేమగా మాట్లాడదాం అనుకున్నాను. అయినా నాలాంటి విలన్ క్యారెక్టర్ వేసేవాళ్ళు మంచితనంగా మాట్లాడితే ఎందుకు నమ్ముతారు, నా పిచ్చి కానీ అని చెప్పేసి ఇంకా ఏదైతే చెయ్యాలనుకుంటుందో ఆ పని చేయడానికైతే సిద్ధమైపోతుంది. అప్పుడే ఇంకా శివన్నారాయణ రెస్టారెంట్ నుంచి ఇంటికైతే బయలుదేరుతూ అక్కడ జ్యోత్స్న కారుని చూసి ఆగుతాడు. ఏంటి జ్యోత్స్న కారు ఇక్కడ రోడ్డు మీద పెట్టుంది ఈ టైంలో, అది కూడా ఇంత ఎండలో భోజనం టైంలో, ఇక్కడికి రావాల్సిన అవసరం జ్యోత్స్నకేంటి అని చెప్పేసి శివన్నారాయణ అనుకుంటూ ఆ కారు వెనకాలే తన కారు కూడా ఆపుకొని కారు వెనక్కి అయితే వెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడ దాసుతో జ్యోత్స్న మాట్లాడుతూ ఉంటుంది. నేను ఆల్రెడీ దాసుని బ్రతిమలాడడం చూశాను ఒకసారి, ఇప్పుడు చూస్తే ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం దాసును ఇక్కడ మాట్లాడుతుంది. అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది, అంత సీక్రెట్గా మాట్లాడుకోవాల్సిన అవసరం వీళ్ళిద్దరికి ఏంటి, వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న రాజకీయం ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తూ, సరే అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో విందాము అని చెప్పేసి కారు చాటునైతే నుంచుంటాడు శివనారాయణ. నుంచుంటే అప్పుడే ఇంకా, నాన్న నీకోసం నేను ఒకటి తీసుకుని వచ్చాను అని చెప్పి జ్యోత్స్న డిక్కీలో ఉన్న పెద్ద రాడ్డునైతే తీస్తుంది. రాడ్డును తీయడంతో ఒక్కసారిగా శివనారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి జ్యోత్స్న అంత పెద్ద ఐరన్ రాడ్డు డిక్కీలో పెట్టుకొచ్చిందేంటి, అది కూడా దాసుని ఎదురుగా ఉంచుకొని ఐరన్ రాడ్డు తీస్తుందేంటి, అసలు ఇప్పుడు ఏం చేయబోతుందో చూద్దాము అని చెప్పేసి శివనారాయణ సైలెంట్గా ఉంటాడు. కానీ దాసు మాత్రం ఆ రాడ్డును చూసి షాక్ అయిపోతాడు. ఏంటమ్మా రాడ్డును తీసుకొచ్చావు అని చెప్పేసి అడుగుతూ ఉంటే, ఏం లేదులే నాన్న, ఆల్రెడీ నిన్ను చంపుదామని ప్రయత్నించాను, కానీ నీ అదృష్టం బాగుండి బ్రతికిపోయావు, రెండోసారన్నా ప్రయత్నిస్తే నువ్వు చచ్చిపోతే నీతో పాటు ఆ నిజం కూడా చచ్చిపోతుందేమో అని చెప్పేసి మొహం మీదే నిజమైతే చెప్పేస్తుంది జ్యోత్స్న. అది విని దాసు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. వద్దు జ్యోత్స్న, నన్ను చంపొద్దు, నేను ఆల్రెడీ ప్రామిస్ చేశాను నీ విషయం నేను ఎవరికీ చెప్పను అని, నువ్వు శివనారాయణ గారి మనవరాలువని, ఆ ఇంటి ఆస్తి మొత్తానికి నువ్వు వారసురాలు కాదని, దీప వారసురాలన్న విషయం నేను ఎవరికీ చెప్పను అని నీకు ఒట్టు కూడా వేశాను. అయినా నా మీద నీకెందుకు నమ్మకం కలగడం లేదో నాకు అర్థం కావట్లేదు. ఆల్రెడీ నన్ను ఒకసారి చంపబోయావు, ఎవరో నన్ను కాపాడారు, ఇంకొకసారి మాత్రం చంపబోతే ఈసారి నన్ను కాపాడే వాళ్ళు ఎవరు లేరు, నీ కన్న తండ్రినైన నేను నీ కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాను,
దయచేసి నన్ను చంపొద్దు అని చెప్పేసి దాసు అయితే బ్రతిమలాడుతూ ఉంటాడు. అది విన్న శివనారాయణకి గుండె పగిలిపోతుంది. ఏంటి, జ్యోత్స్న దాసు కూతురా? నా మనవరాలు దీపన? మరి దీప అక్కడెక్కడో ఉన్న కుబేర్ దగ్గర ఎలా పెరిగింది? అసలు ఎలా బయటికి వెళ్ళింది నా మనవరాలు? జ్యోత్స్న వారసురాలు కాదని తెలిసి కూడా ఇంత మోసం చేస్తుందా మమ్మల్ని? ఎంత ప్రేమగా చూసుకుంటాం మేము అని చెప్పేసి శివనారాయణ అనుకుంటూ ఉంటాడు. శివనారాయణ అలా షాక్లో ఉండగానే జ్యోత్స్న ఒక్కసారిగా రాడ్డు తీసుకొని దాసు తల మీద కొట్టేస్తుంది. ఒక్కసారిగా దాసు రక్తపు మడుగులో కింద పడిపోతాడు. పడిపోయిన దాసుని తన కారులోకి ఎక్కించుకునే ప్రయత్నం లాగుతూ ఉంటుంది. అప్పుడే శివనారాయణ రాడ్డుతో కొట్టడంతో దాసుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. జ్యోత్స్న ఇలాంటి పనులు చేస్తుందేంటి? అసలు జ్యోత్స్న ఒక మనిషిని చంపడం ఏంటి? అసలు నా వంశంలో పుట్టడం ఏంటి? నా మనవరాలుగా పెరగడం ఏంటి? అసలు సుమిత్ర దశరథ కడుపులో పుట్టిన జ్యోత్స్న ఇలా చేయడం ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తూ, అయినా ఇప్పుడే కదా చెప్పాడు దాసు నా మనవరాలు కాదని, అందుకే జ్యోత్స్నకి ఇలాంటి బుద్ధులు వచ్చినాయి అనుకుంటా అని చెప్పేసి జ్యోత్స్న అని చెప్పేసి చాలా గట్టిగా అరుస్తాడు శివనారాయణ. ఆ అరుపు విని ఒక్కసారిగా తన చేతిలో ఉన్న దాసు బాడీని కిందకైతే వదిలేస్తుంది జ్యోత్స్న. మో, ఇది తాత వయసులాగుంది, తాత ఇక్కడికి ఎలా వచ్చాడు అని చెప్పేసి అనుకుంటూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది. చూస్తే అప్పుడే ఇంకా కారు చాటు నుండి శివనారాయణ అయితే బయటకు వస్తాడు. చూసి ఒక్కసారిగా జ్యోత్స్నకు చెమట పట్టేస్తూ ఉంటాయి. ఏం మాట్లాడకుండా అలా ఉండేసరికి జ్యోత్స్న నువ్వేనా ఇలాంటి పని చేసేది అని చెప్పేసి అంటూ ఉంటాడు. తాత అది అని చెప్పేసి జ్యోత్స్న ఏదో చెప్పబోతుంటే, ఛీ నోర్మి, ఎవరు నీకు తాత? నువ్వు నా మనవరాలివి కాదు. ఇప్పుడే దాసు నోటంటే ఆ నిజాన్ని నేను విన్నాను. నా మనవరాలివి కాదన్నప్పుడు మనవరాలుగా నటిస్తున్న నువ్వు తాత అని ఎలా పిలుస్తావు? నా మనవరాలు దీప, నువ్వు నా మనవరాలివి కాదు అని చెప్పేసి చెప్పడంతో నిజం తెలిసిపోయింది తాతకి. తాతను కూడా చంపేస్తూ పోతుందేమో అని చెప్పేసి శివనారాయణ గురించి ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇంకా జ్యోత్స్న చంప పగలగొట్టి ఎస్ఐకి అయితే ఫోన్ చేస్తాడు శివనారాయణ. చేయగానే ఉమెన్ పోలీసులు అయితే వచ్చేస్తారు. వచ్చేసి జ్యోత్స్నను అయితే అరెస్ట్ చేయిస్తాడు శివనారాయణ. దాంతో ఇంకా అంబులెన్స్ని పిలిచి దాసుని హాస్పిటల్కి అయితే పంపిస్తాడు. పోలీసుల ద్వారా ఇంకా జ్యోత్స్నను అయితే అరెస్ట్ చేయించి పంపించేస్తాడు. ఇంటికైతే వెళ్తాడు. ఇంటికి వెళ్ళి సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉండగా ఇంకా దీప అయితే, తాతయ్య గారు మీరు బయట నుండి వచ్చారు, వాటర్ తీసుకోండి, చల్లగా మజ్జిగ కూడా తీసుకొచ్చాను అని చెప్పేసి ఒక ప్లేట్లో వాటర్ మజ్జిగ తీసుకొని రావడంతో దీపను చూసి ఒక్కసారిగా శివనారాయణ కళ్ళంటే నీళ్ళు పెట్టుకుంటాడు. అమ్మ దీప, నా మనవరాలుగా పెరగాల్సిన నువ్వు ఎక్కడో పేదరికంలో పెరిగావు. ఆ పారిజాతం చేసిన పనికి నీ తలరాతంతా మారిపోయింది. కానీ ఇప్పుడు నీకు అడ్డుగా ఉన్న జ్యోత్స్నని నేను జైలుకు పంపించేశాను. నువ్వు నా మనవరాలివి. ఈ విషయాన్ని అందరి ముందు నేను బట్టబయలు చేస్తాను అని చెప్పేసి శివనారాయణ ఆలోచిస్తూ ఉంటాడు. తాతయ్య గారు ఏం ఆలోచిస్తున్నారు? ఎండను పడొచ్చారు, ఈ మంచినీళ్ళు తాగండి చల్లగా అని చెప్పేసి ఇంకా దీప అనేసరికి శివనారాయణ ఆ మంచినీళ్ళు తీసుకుని తాగుతూ ఉంటాడు. కానీ శివనారాయణ కళ్ళార్పకుండా దీపను చూస్తూనే ఉంటాడు. ఏంటి తాతయ్య గారు అలా చూస్తున్నారు అని చెప్పేసి దీప అడుగుతుంది.